నీ తల్లిదండ్రులు వద్దనుకున్నారు కదరా నిన్ను. అంటే వాళ్ళు వద్దనుకున్నా నిన్ను పుట్టిద్దాం అనుకున్నది నా కృప. మీ బతుకు అంతే. మీరంటూ ఉనికిలోకి వచ్చారంటే కృపను బట్టి సృష్టించాడు, కృపను బట్టి బతికించాడు, కృపను బట్టి పోషిస్తున్నాడు. ఆ కృపను బట్టే సువార్త నీకు అందేటట్టు చేశాడు. ఆ కృపను బట్టి నిన్ను రక్షించాడు. ఆ కృపను బట్టి నిన్ను రక్తంతో కడిగాడు. ఆ కృపను బట్టి నిన్ను పరిశుద్ధుని చేశాడు. ఆ కృపను బట్టే పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ కృపను బట్టే ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడు. ఆ కృపను బట్టే ఉపవాసానికి జవాబిస్తున్నాడు. ఆ కృపను బట్టే ఆల్ నైట్కి జవాబిస్తున్నాడు. ఆ కృపను బట్టే నీ కన్నీటికి జవాబిస్తున్నాడు. ఇదంతా ఆయన కృప. కృప ఎంత పెద్దదో చూడు, ఎంత పెద్ద విషయమో చూడు. ఎచ్చులు పట్టడానికి ఏముంది నీ దగ్గర, నా దగ్గర? పచ్చిగా చెప్పాలంటే ఏముంది? ఏం మొనగాడువా నువ్వు? నేనేం మొనగాడినా? అయితే నువ్వేం మొనగత్తెవా? నేనేం మొనగాడినా? మనం ఏమై ఉన్నాం? పౌలు అన్న మాట చూడేమన్నాడు? వారికంటే నేను మరి ఎక్కువగా ప్రయాసపడి తిని, ఆయనను ప్రయాసపడినది నేను కాదు. ప్రయాసపడి తిని అని ఆయనను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను పిల్లలు లేకపోతే చానాళ్ళు ప్రార్థన చేశాను అన్నయ్య, పిల్లలు పుట్టారు. బా ఎంత ప్రార్థనా శక్తి! కాదు, నేను మొర్ర పెట్టాను, నా తండ్రి కృప చూపాడు. నా తండ్రి కృప. నేను మొర్ర పెడితే ఇవ్వాలని రూల్ ఏముంది? నా తండ్రి కృప. కార్యం జరగాలని రూల్ ఏముంది? నా తండ్రి కృప. అట్లాగా మనం దీనులమై తగ్గించుకోవాలి. ఎచ్చులు పడరాదు. నువ్వు ప్రార్థనా పర్రాలివే కావచ్చు, కానీ ప్రార్థన తక్కువగా చేసేవాళ్ళని చూసి సరిగా ప్రార్థన చేయరు, సావరు అంటే ఫీలింగ్ ఏంది? నేను తెగ ప్రార్థన చేస్తానని బిల్డప్ అన్నమాట. ఇక నుంచి ఆ విధమైన ఎచ్చులు పడరాదు. అర్థమైందా? నీ నీతిని గూర్చి కానీ, పరిశుద్ధతను గూర్చి కానీ, ప్రార్థనను గూర్చి కానీ, ఉపవాసాలను గూర్చి కానీ, ఇవన్నీ అవసరమే, చేయాల్సిందే. కానీ వాటిని బట్టి కాదు. అవన్నీ నువ్వు చేసిన ఆమోదించి నీకు కృప చూపే దేవుని కృప గొప్పది. నీ ప్రయాసను బట్టి కూడా నువ్వు అతిశయపడద్దు. నేను ఇంత కష్టపడ్డాను, అంత కష్టపడ్డానని కూడా ఎచ్చులు పడద్దు. ఒక రకంగా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయపడటానికి వీల్లేదమ్మా. అతిశయించువాడు. ఇంకా ఒక మాట చెప్పు, ఏమని చెబుతావు తెలుసా? నేను ప్రార్థిస్తే జవాబు ఇవ్వాలని రూలేముందన్నయ్య దేవుడు. నేను పొట్ట మార్చుకుంటే కనికరించాలని రూలేముందన్నయ్య దేవుడు. కానీ ఆయన కృప చూసావన్నయ్య? ఒక్కరోజేనన్నయ్య నేను అన్నమా అనుకుంది. ఆయన కృప చూసావా? వచ్చేసిందన్నయ్య నా మీదకి. ఆ కృప వచ్చిందన్నయ్య, ఆ కృప వచ్చిందన్నయ్య. ఒక్కరోజేనన్నయ్య నేను అనుకుంది. ఒక్కరోజేనన్నయ్య నేను ముందు ఏడ్చింది. ఆయన కృప చూసావా? ఆగలేకపోయాడన్నయ్య నాకు సాయం చేయకుండా. నాకు తండ్రి నన్ను ఆదుకున్నాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, నాకు నన్ను స్వస్థపరిచాడు, నా వారిని బాగు చేశాడు, బంధకాల్లోంచి నన్ను విడిపించాడు, శత్రు భయం నుంచి నన్ను కాపాడాడు, ఆర్థిక సమస్యలు తొలగించాడు, అప్పుల ఊబిలోంచి బయటికి లాగి. కృపన్నయ్య, నాకు సాయం చేయడానికి ఏముందన్నయ్య నా దగ్గర? నేను మంచివాడినా, మంచిదన్నా, నీ యోగ్యుడినా, యోగ్యుడన్నా, ఏముందన్నయ్య? నన్ను సేవకు వాడుకుంటున్నాడు అన్నయ్య. ఏముంది? ఎవరికంటే మంచివాడు అన్నయ్య నేను? కృప కాదు. ఎవరికంటే ఎక్కువ అన్నయ్య నేను? ఎవరికంటే మేధావిని, ఎవరికంటే జ్ఞానవంతుడిని, ఎవరికంటే పరిశుద్ధుడిని, ఎవరికంటే నీతి గలవాడిని? నేను కృప కదా అన్నయ్య. ఈ దీనుడి మీద, ఈ అయోగ్యుడి మీద, ఈ అపాత్రుడి మీద, అపాత్రురాలి మీద, ఈ అభాగ్యురాలి మీద కృప వచ్చిందన్నయ్య. కృప 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 వచ్చిందన్నయ్య. కృప ధ్వజముగా ఎత్తాడన్నయ్య. ఆ కృప వలన ఇంకా చెప్పాలంటే నేను అయోగ్యురాలిని, అయోగ్యుడిని అన్నా, నేను అనర్హుడిని, అనర్హురాలినన్నా. పొందాను ఏదన్నా అంటే ఆయన కృపేనన్నా. పొందాను ఏదన్నా అంటే ఆయన కృపే. ఆ కృప యందు, ఆయన యందు అతిశయపడాలి మనం.
ఇంకా అంతకుమించి ఏముంది చెప్పు? ఇది కదా పద్ధతి, మన హృదయంలో ఉండాల్సిన అమరిక ఇది కదా. కానీ ఇప్పటిదాకా మనం తప్పు ట్రాక్లోనే ఉన్నాం. మనం కలిగి ఉన్న వాటిని గొప్పగా ఎంచుకున్నాం, కానీ అన్నిటికంటే టాపులో ఆయన కృప ఉందన్న సంగతి మనం విస్మరించాం. ఎంత శాశ్వత కృప చూపాడో చూడు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. అంత పర్మనెంట్గా పెట్టేశాడు కృపని మన వెంట. ఎంత చెప్పాలి కృపను గురించి? ఇది కీలకమైన పాయింటా కాదా? అదే మనం కలిగి ఉన్న వాటిని బట్టి గొప్పగా చేస్తే మనం అహంకారులం, మనం అయోగ్యులం, అపాత్రులం అని గుర్తించి మన అయోగ్యతను మనం ఎరిగి మాట్లాడినట్టయితే మనం దేవుని ఎదుట దీనులం. అప్పుడు ఇంకా ఎక్కువ కృప దొరికిద్ది మనకి. దేవుని దగ్గర ఇంకా ఎక్కువ కృప మనం పొందినట్లు మన స్వీయ విషయాలలో దీనులం అయిపోదాం. ఇంకా మన అయోగ్యతను, అనర్హతను గుర్తించి దేవునికి దగ్గర అవుదాం. దేవుని కృపను ప్రేమిద్దాం, దేవుని కృపను గనపరుద్దాం, దేవుని కృప యొక్క ఔన్నత్యాన్ని ఎత్తి మాట్లాడదాం. కొంతమంది మాట వరుసగా దేవుని కృపను బట్టి అన్నయ్య, దేవుని కృపను బట్టి అంటుంటారు, కానీ మాట వరుసకే. ఇప్పుడు అన్నారనుకో దేవుని కృపను బట్టి అని, ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. అంతకుముందేమో మాట వరుసగానే వాళ్ళు దేవుని కృపను బట్టి అన్నయ్య, దేవుడి కృపను బట్టి ఇట్లా చేశాడు, దేవుని కృపను బట్టి అట్లా చేశాడని ఆశువుగా అదొక అలవాటు మాటగా వాడేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడలేరు అట్లా. ఇప్పుడు కృప అనగానే ఆగుతారు. ఇక దేవుని కృప అన్నయ్య, దేవుని కృప అని గట్టిగా అక్కడ ఆగుతారా పరిగెత్తుతారా? ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, అర్థమైతేనే చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైందా? ఇంతమందికి అర్థమైందా? దేవునికి స్తోత్రం. చెప్పు, దేన్ని కనపరుస్తావు? ఎవరిని కనపరుస్తావు? అంతే. ఏమన్నా డిమాండా? నువ్వు పోయి కూర్చొని కన్నీళ్లు గారవంగానే నీకు ఇవ్వాలన్న రూలా? ఏమన్నా డిమాండా? ఏం చూసి ఏంది నీ మొనగెత్తుతానో? ఏం లేదు. ఆయన కృప, ఆయన దయ, ఆయన దానం. ఎవ్వరం లేదు ఇక్కడ, ఎవ్వరికి లేదు. పౌలంతటి వాడే ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అన్నాడు. గనక దీనులంగా మనం దేవుని ముందుంటే, మన అయోగ్యతను మనం గుర్తుపట్టి దేవుని ముందుంటే ఆయన కృప చూపుతాడట. ఓకే. కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా. కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా. శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన. దేవునికి మహిమ. పనికిరాననుకున్నావు, ఆయన వదిలిపెట్టలా. ఆ కృప నిన్ను వెంటబడి ఏంగా లేపా లే నడు అని ఈ రోజుకి నిన్ను ధైర్యం చేసి ముందుకు నడిపిస్తుంది ఆ కృప. నిన్ను బలపరిచింది ఆయన కృప, నిలబెట్టింది ఆయన కృప. అసలు ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే ఆయన కృప. పచ్చిగా చెప్పాలంటే అసలు ఈ రోజు ఇక్కడికి రాకుండా నిన్ను చేయడానికి నీకు ఆటంకాలు వచ్చినాయి ఇంటికాడే. ఈసారి వారం పోదాం అనిపించింది, అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కొంతమందికి తెలుసు నాకు ఆ సంగతి. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, వచ్చినాయా రాలేదా? ఆ పరిస్థితి వచ్చినాయా రాలేదు? ఎంతమంది చేతులు ఎత్తారు? అదిగో చూడు ఎంతమంది చేతులు ఎత్తారు. అయినా సరే అవన్నీ డీల్ అయిపోయినాయి, పరిగెత్తుకొని వచ్చావు సన్నిధికి. ఎట్లా వచ్చావు? కృప.
కృప తెచ్చి కూర్చోబెట్టింది. రా, ఈరోజు నీతో బోల్డ్ అని విషయాలు మాట్లాడాలి. రా పిచ్చోడా, ఏడికి పోతావు? రా, పట్టుకొచ్చాడు. పిచ్చిదానా, ఏడికి పోతావు? వెర్రి మొహం, ఈరోజు స్పెషల్గా మాట్లాడాలి నీతో, రా అని తీసుకొచ్చాడు. ఈ లైవ్లో కూడా నువ్వు వచ్చావంటే కృపే. కృప నీ మీద ఉంది, అందుకే వచ్చి ఈ మాటలు వింటున్నావు నువ్వు, లేకపోతే కష్టం. ఎప్పుడు కృపని గణపరచండి, ఆయనను గణపరచండి, ఆయన ప్రేమని గణపరచండి, ఆయన దయను గణపరచండి, ఆయన మంచితనాన్ని గణపరచండి. నువ్వు నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, జాగారం చేసి ప్రార్థన చేయాలి, అన్నీ అవసరమే. ఇవన్నీ దేనికి ఉపకరించినాయి అంటే ఆయన కృప నీ మీద కలగటానికి ఉపయోగపడ్డాయి. అర్థమైందా? కాబట్టి ఎన్ని ఉపయోగించినా కృప కలగటం గొప్పతనం కదా. కాబట్టి వీటిని గణపరచొద్దు, కృపని గణపరచు. అలాగని వీటిని మానమని చెప్తున్నానా? మానితే కృప కలగదు కదా. కాబట్టి అవసరం. కానీ నా ప్రార్థన, నా ఉపవాసం, నా పరిశుద్ధత, నా నీతి, అసలు ఎట్లా ఉంటే మరి ఇట్లా నేను అనే అసలు ఎట్లా ఉంటే, ఎందుకు దీని దగ్గర స్టాండ్ వేసాను తెలుసా? ఇది బాగా ఎక్కాలి మీ మైండ్కి అని. ఎందుకంటే మన దగ్గర ఒక దరిద్రం ఉంది, మర్చిపోయే దరిద్రం. ఇది మర్చిపోకూడదు. పంట పండిందంటే మరి ఆ ఫలానా మందులు ఆడాను, మరి బలం వేసాను, మరి మామూలుగా చేశాను వ్యవసాయం, పోటుగాడు. బాగా నోటికాడికి వచ్చినప్పుడు బాగా వ్యవసాయం చేశాను, పండింది అన్నావు అనుకో, బాగా వరి పొట్ట మీదకి వచ్చిన ఒక్క జల్లు పడింది అనుకో, ముసుకేసుకొని కూర్చుంటావు. బాగా బలం వేసి బాగా వ్యవసాయం చేసి బాగా పెంచావు కదరా కంకుల్ని, కోసుకో అమ్మా కోసుకో, ఒక్క జల్లు పంపించాడంటే కూర్చుంటావు నెత్తిన గొడ్డ వేసుకొని, మొత్తం పోద్ది. ఓకేనా? కష్టపడ్డావు ఓకే, కానీ కృపను ఘనపరచు. నేను కష్టపడిందా నా గొప్పతనం ఏముందన్నయ్యా? అదిగో అన్నం పెట్టేది నాథుడు ఆయన. అది పండిందంటే ఆయన కృప. కృప ఏంది? నువ్వు కష్టపడ్డా ఫలించొద్దంటాయా? ఆయన కృప లేకపోతే ఏం ఫలిస్తుంది? పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఆడ కూర్చున్నారు, మరి నేను ఉద్యోగం చేస్తున్నా అంటే కృప కాదు? నా తండ్రి మరి నాతో పాటు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి లేని అవకాశం నాకు ఇచ్చి మరి నాకు ఉద్యోగం ఇచ్చాడు నా తండ్రి, అని కృప కాదు? నా కాడికి మొనగాళ్ళు చాలామంది ఉన్నారు, మరి నాకు సేవ ఇచ్చాడు, కృప కాదు? ఎవరి కాడికి మొనగాడినా నేను? కృప. ప్రతి దానిలో ఆయన కృపను వెతుకు, ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు, సంతోషపెట్టినోడు అవుతావు, సంతోషపెట్టిన దాన్ని అవుతావు.